మంచి అవసరము సమయం ఇచ్చిన దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఎవరైనా ఇప్పుడు చదవండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఎవరైనా చదవండి. అతిశయపడుట నాకు తగదు, గాని అతిశయింపబడవలసిన వచ్చినది. ప్రభు దర్శనముల గూర్చియు ప్రత్యక్షత గూర్చియు చెప్పుదను. క్రీస్తునందరి యొక్క మనిషిని నేను ఎరుగుదను. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను, నేను ఎరుగుదను. శరీరం లేక కొనిపోబడెను, నేను ఎరుగుదను. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదను. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచ్చింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెనో శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి వారిని గూర్చి అతిశయించను. నా విషయం అయితేనో నా బలహీనత అంతే కాక వేరు విధంగా అతిశయింపను. అతిశయపడుటకు ఇష్టయించినను నేను సత్యమే పలుకుదను కనుక అవివేకుని కాకపోదును. గాని నా యందు ఎవడైనా చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించడం మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించుకోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళును నేను అత్యధికముగా హెచ్చించుకోకుండా నిమిత్తము నన్ను నలకొట్టకు సాతాను యొక్క దోతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై మొమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనతతో నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిడి నిమిత్తము విశేషముగా నా బలహీనత అందే బహు సంతోషముగా అతిశయపడుదును. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 9 వాక్యముల వరకు ఉన్న కొన్ని విషయం ఉంది. అది నేను మొదటిగా చెప్తాను, తర్వాత ఆ విషయంలోనికి నేను వెళ్తానండి. అందులో మొట్టమొదటిగా విషయం అంటే దేవునికి స్తోత్రం. మొదటి వచనంలో రాయబడి ఏమనగంటే అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనమును గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ఇక్కడ 5 విషయములు రాయబడి ఉంది. 1 దేవుడు ప్రత్యక్షత. 2 ఆ ప్రత్యక్షత మాత్రం కాదు, నాకు ఏముందండి, గర్వం వచ్చింది. అవును కదా, స్తోత్రం. అవును కదా. దానిలో అంటే 7వ వాక్యం చూడండి. 7వ వాక్యము నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవునికి స్తోత్రం కలిగిన అక్కడ అంటే గర్వం అని ఒక పదం. స్తోత్రం. 2వదే అక్కడ 3వది అక్కడ రాయబడి ఉంటే ప్రార్థన అండి. ప్రార్థన. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ముళ్ళు ఉంది. 4 ఒక ముళ్ళు ఉంది. 5 నీ కృప నాకు చాలు. స్తోత్రం. ఇది మెల్లమెల్లగా చదువుతాను, చెప్తానండి. ఇది ఎప్పుడు దేవునికి ఈ రోజు అది ముగించను. దేవునికి స్తోత్రం. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. అతిశయపట్టడం. దేవునికి స్తోత్రం. అందరికీ ఏమి ఇష్టం? అతిశయపడడమో ఇష్టమే. ఏది విషయంలో అయ్యో నీ గురించి అతిశయపడంటే పదానికి అర్థం ఏమంటే పూకటడం. స్తోత్రం. సంఘ బిడ్డలకి ఎవరికైనా నేను ఇక్కడ నిలబడి అమ్మగారు బాగున్నారని, అమ్మ వలన ఇక్కడ సన్ని జరిగింది, ఈ తమ్ముడు వలన ఇక్కడ జరిగింది అని నేను చెప్పుకుంటే నీకు పరలోకం వెళ్ళిపోయినట్టుగా, లేకపోతే తెల్లవరి యామన లేచినప్పుడు ఒక టీ తాగినట్టుగా అంత సుఖం కలుగుతుంది. ఏది? నేను పొగట్టడం. దేవునికి స్తోత్రం. అంటే కొందరికి పొగట్టడం భయంకరము,
ఇష్టం. అంటే నేను చిన్నప్పుడు స్కూల్ని చదివినప్పుడు ఒక కథ ఇలా నీరు కూడా ఇప్పుడు విన్నారు, అది ఇప్పుడు కూడా ఉంది. ఒక కాక చేతిలో ఒక రొట్టె ముక్క ఉంది. ఆ రొట్టె ముక్క ఉండినప్పుడు కింద ఒక నక్కలు నిలబడుతుంది. రొట్టె ముక్క కోసం కాకికి చెప్పారు, అమ్మా నీ స్వరము ఎంతో మంచిది, అది మాధుర్యం అని చెప్పిన వెంటనే ఏమైందంటే తెలుసా, ఈ కాక మాట విని పాట వాడడం మొదలుకున్నప్పుడు నోటిలున్న కొందరికి అలాగండి పొగట్టడం ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. పౌలు గారు చెప్పుతున్నారు ఏమనగంటే పొగట్టడం మంచిది అని ఇలాగ చెప్తున్నారు. తర్వాత చెప్తున్నారండి దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని సంఘ బిడ్డలారా, ఈ పొగట్టడం కొందరికి ఇష్టం, అది స్తోత్రం కలిగిన గాక. అయ్యో వారు నా గురించి ఏం చేయలేదు, పొగడలేదు. దేవునికి స్తోత్రం. తనతానే పొగడిన వాడు కొందరు ఉన్నారు. తనతానే చేస్తున్నారు పొగడిన వాడి కాలములు సంఘములు కూడా కొందరు తనతానే మాగుతున్నారు, పొగుడుకున్నారండి. దేవునికి స్తోత్రం. అందుకని బిడ్డలారా, పొగడడం మంచిది కాదు. ఎందుకలగా చెప్పడానికి ఉన్న కారణం 2 కొరింథీ పత్రిక 10 అధ్యాయము 17వ వాక్యములు పౌలు గారు చెప్పిన మాట వినండి. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు తనతాను పొగిడిన వాడు ఎవరు కాడు, దేవుడు పొగడండి. దేవునికి స్తోత్రం. ఈ పగలలో ఆయన బిడ్డలకి ఈ రోజు సాతాను వినిపించినట్టుగా చెప్పండి. పొగడాలంటే దేవుడు నా విషయం గురించి పొగడాలి. మనుషుడు పొగడడం మంచిది కాదు. అందుకంటే ఘనమైన పొగడినది దేవుడు మమ్మల్ని చేయాలి. పొగిడినట్టుగా ఈ కిందం మారిపోయిన గాక. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈరోజు మన పాపని చూడలేదు, ఎప్పుడూ చూశారు. కృష్ణ గారు పాప కూడా మన ఆరాధనలో పాలు పొందినాయి. దేవునికి స్తోత్రం. ఆమెకి దేవుడు దీవించిన కాక. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది పొగడకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పాలి. నాకు మనలోని నేను అంటే మీరు అయ్యగారులు అది లేదని అనుకున్నారు. అయ్యగారులు కూడా అది ఉంది. మనుషుడిగా పుట్టిన వాళ్ళందరిలో ఏముంది, కానీ అది నీకు ఒక పిచ్చి రాకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం కలిగిన కాక. దేవుడు మన గురించి ఏం చేయాలి, పొగడాలి. అదే మెయిన్. దేవుడు పొగుడుతుంటే అదే మంచిది. దేవునికి స్తోత్రం. ఇంకా తర్వాత వచ్చినప్పుడు అదితో సంబంధించిన కొన్ని విషయం నేను చెప్తానండి. స్తోత్రం. యెరెమయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వాక్యం కూడా కలిసి చదవండి. అప్పుడు మీకు కొంచెం అర్థం. యెరెమయా గ్రంథము 9వ అధ్యాయం 23వ వాక్యం. అంటే జ్ఞానిని బట్టి ఏం చేయాలి, పొగడకూడదు. కొందరు జ్ఞానమును బట్టి వారేం చేస్తున్నారు, పొగడుతున్నారు. హలో దేవునికి స్తోత్రం. ఈ లోకములు ఉన్నదంటే గొప్ప జ్ఞానుడు ఈ లోకములు ఒక్కడే పుట్టారు, ఇంకెవరు పుట్టలే. అదెవరండి? సాలోమోను. స్తోత్రం. సాలోమోను పెద్ద జ్ఞానుడు కాని స్తోత్రము. ఆ జ్ఞానుడు జ్ఞానముల వలన ఏమైంది, జీవితం నాశనం అయిపోయింది. అర్థమైన వాడు మాత్రం పెద్దగా కూర్చోకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం వలన ఆయన జీవితం ఏమైంది, ఎలాగా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తీసుకొని వచ్చినప్పుడు ఎర్ర సముద్రం ఏం చేశారు, 2 పాయలు చేసి పాయలు చేసింది ఎర్ర సముద్రం. దేవుడు ఏం చేశారు, మళ్ళీ ఏం చేశారు, ఎందుకు మూసారు? అంటే ఈ జ్ఞానవంతుడునైన సాలోమోను గారు ఏం చేశారంటే, ఎక్కడ ఏం చేయాలి, ఒక పడవ తయారు చేసి ఏదో త్రోవ దేవుడు మూసారో ఆ నదిలో ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళారు,
అవతలకి వెళ్ళారు. అవతలకి ఎర్ర సముద్రానికి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళడం తప్ప అయింది. అక్కడి నుండి 2 సరుకు కూడా తీసుకొని ఏది ఒక నెమలి ఒక కోతి, ఒకటి నెమలి కోతి అక్కడ ఉన్న ఆడపిల్లల్ని ముగ్గురు సమానం తెచ్చి వచ్చారు. స్తోత్రం చెప్పండి. కోతి పని అండి. కూడా వాడు చూసుకొని స్తోత్రం. ఎప్పుడు ఏమవుతున్నారు? కొందరు ఎలాగంటే ఉన్నారు. స్తోత్రం. అది ఇక్కడ ఉన్న సరక్కు కాదు. ఐగుప్తు దేశంలో అందరు ఉన్నారు అక్కడ. కొందరు ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఈ కోకున్నవాడు ఇక్కడ ఉన్నవాడు కాదు. కొందరికి ఎప్పుడు ఆయన ఇక్కడ కోకుతో నేను విస్తరింపి చెప్తే మీకు చాలా నొప్పి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆమె స్తోత్రం. కోకున్న కొందరున్నారు. ఎప్పుడు ఎవరికైనా ఎక్కడైనా ఏదో సమయం దొరికితే స్తోత్రం. అది తెలియాలంటే మీ మొబైల్ పట్టుకొని ఉంటే ఆడు మాట్లాడిన చూసుకుంటే నీ పీడి అయ్యింది. అప్పుడు మీకు అర్థమవుతుంది కోకుతున్నారా లేదా అని. స్తోత్రం. కోతి జైతో ఏం చేశారు? మనం 4తోనే కోకడు. అంత తేడా. స్తోత్రం కలిగింది. ఎప్పుడు ఏం చేసుకున్నారండి? మాటలతో ఏం చేస్తున్నారు? కోకుకున్నారు. రెండవది అక్కడ ఏమొచ్చిందండి? నెమలి. ఏ నెమలి పని అంటే స్తోత్రం. ఎప్పుడు ఏమంటే ఆటే స్తోత్రం. ఎవరి దగ్గర ఆటను తెచ్చిన భార్య దగ్గరే. స్తోత్రం. ఈ భార్య వారికి ఏం చేశారంటే ఐగుప్తు దేశములకు తీసుకొని వెళ్ళిపోయిన కాబట్టి జ్ఞానములు ఏమైంది? అతిశయపడిన కాబట్టి ఆడి జీవితం పాడైపోయింది తల్లి. రెండవదే ఏరమ్యా చెప్పిన మాట, బలవంతుడు తన బలములు ఏం చేయాలి? అతిశయపడకూడదు. అనగా గోలియాతు గారు ఏం చేశారు? 40 రోజు ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేశారు? బలవంతుడుగా నిలబడి ఎవరు నాతోని పోటీ చేయడానికి ఎవరైనా ఉన్నావా అని 40 రోజు దేవుడి సన్నిధిలో మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే తెలుసా తల్లి? ఏం జరిగింది? ఆ బలం ఉన్న కాబట్టి ఆడు చెప్పిన కాబట్టి వారికి దానికంటే బలం లేని ఒక వస్తువు వచ్చి తగిలి ఆడి చచ్చిపోయింది. ఏది? చిన్న రాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎంత పెద్ద ధనివంతుడైన బలవంతుడైన కానీ ఒక్క దినములు నీ జీవితం ఏమవుతుంది? ఒక చిన్న సమస్యల వలన అవుతున్నారు. అందుకని దేవునికి స్తోత్రం కలిగినగా. మూడవది అక్కడ రాయబడింది ఏమంటమ్మా? స్తోత్రం కలిగిన గాక. ఏమండి? ధనవంతుడు. ఈ ధనములేమో డబ్బు ఉన్నప్పుడు ఒకడు చెప్పారు, నీ చేతులు ఏంటి రావుందిరా? నా చేతులు డబ్బులు. ఏమైంది? కరోనా వచ్చినప్పుడు ఏమైంది? డబ్బున్న వాడందరికీ నీకు తెలుసు కదా, అడుక్కున్న వాడుగా మారిపోయిన సిరియాలు. దేవునికి ధనము నీ జీవితం శాశ్వతం కాదని తెలుసుకో. కొందరు అనుకున్నారే డబ్బుంటే అమ్మా, డబ్బుంటే ఏ పనికి రాదమ్మా, డబ్బుంటే నీకు విడుదల జరగదమ్మా, డబ్బుంటే స్వస్థత కలగదట తల్లి. డబ్బు మీద నీ ఏం చెయ్యకూడదు, అతిశయపడకూడదు. డబ్బు మీద అతిశయపడిన ఆ దేవుని నమ్ముకున్న రాజు గురించి నీకు తెలుసు. అది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 29, 30, 31 వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 29, 30. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనునని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనపరచుటకై
నా బరాదిశమ ధన విషయములు చెప్పు చెప్పు ఏమైందంటే తల్లి రూపం మారిపోయింది. మీకు ఆ కథ అన్ని తెలుసు, విస్తరింపబడలేదు. అది ఏమైందండి? ఇప్పుడు నా 2 గాలి నడిచిన నెబుకద్నెజరు ఇప్పుడు 4 గాలి నడిచిన పశువులను మారి గడ్డి తినడానికి ప్రారంభించారు. ఒక స్తోత్రం చెప్పలేదండి. అదో స్తోత్రం కలిగిన ధనవంతుడు ధనములే చెయ్యకూడదు, అతిశయపడకూడదట. దేవునికి డబ్బిస్తే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి బలమిచ్చే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి జ్ఞానం ఇచ్చే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ధనములు మారెవరు కూడా అతిశయపడకూడదు. దేవునికి స్తోత్రం. ధనవంతుడు చెప్పారు లూకా సువార్త 12వ మీకు అందరికీ తెలుసు. ఆయన ఆ సంవత్సరం ఎక్కువ పంట అయింది. పంట వచ్చిన తర్వాత ఆయన సొంతం తిన్నుము తాగుము ఉల్లసించమని పాటలు ఆడినప్పుడు దేవుడు పిలిచారు, వెర్రివాడా హలో ఈ రాత్రి అన్ని నీకుంటున్నా కానీ నీకొక్క విషయం తెలియదు, నీ వెర్రివాడు. ఎన్ని ధనం ఉంటే కానీ ఆస్తి ఉంటున్నా కానీ దేవుడి దృష్టిని నీ ఎటువంటి వాడంట తెలుసా? నీ యొక్క వెర్రివాడు. అప్పుడు నీ 3 విషయములు ఏం చేయకూడదు, అతిశయపడకూడదు. స్తోత్రం. ఇది సాలోమోను చెప్పిన యొక్క మాట ఉంది 4వ విషయంలో. స్తోత్రము. సామెతల పుస్తకం 27వ అధ్యాయము 1వ వచనం చూడండి. 1వ వచనం. అదే చెప్పున్నది, రేపుట దినముల కొరకు నీ ఏం చేయకూడదు. టుమారో రేపు నేను ఏమవుతానని. ఆమేన్. అతిశయపడుతున్నారు. రేపు నన్ను అన్ని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను, అన్ని చేస్తానని కొందరు అనుకున్నారే, అది ఏం జరగదని. రేపటి గురించి ఏం చెయ్యను. స్తోత్రం కలిగిన ఎందుకు ఏ దినములు ఏది సంభవించదని ఎవరు తెలియదట. స్తోత్రం. అప్పుడు యాకోబు దానికి కరెక్ట్ జవాబు ఇచ్చింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13, 14 వాక్యం కలిసి చదవండి. యాకోబు పత్రిక 4. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించు. ఆయన చెప్పుతున్నా నేను రేపుడు వెళ్ళి ఆ పట్టణకి వెళ్ళి లాభం సంపాదించము రెండని. ఏముంది ఇప్పుడు? సంపాదించారు కదా. ఆరాధన వద్దు, ప్రార్థన వద్దు. సంపాదించుకోవడానికి నేను ఎవరు అందరు ఉన్నారు ఇక్కడ. స్తోత్ర. ఆరాధన వద్దు, ప్రార్థన వద్దు. అంటే దేవుడు పని పాట లేనప్పుడు అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారు. పని ప్రతి రోజు దొరికినప్పుడు మొత్తం 7 రోజు కూడా తినడానికి ఆశ పుట్టింది. ఎన్ని రోజు? 7 రోజులు కూడా తినేద్దామని. దేవుడు పని లేనప్పుడు దేవుడు దాన్ని వచ్చి 5 ప్రార్థన పని దొరికినప్పుడు ఇప్పుడు పని వేసాను. ఇప్పుడు 7 రోజు తినాలంట, పని చెయ్యాల. స్తోత్రం కలిగిన నేనేమో అందరూ నీకు ఇష్టం ఏముంది. సంచి ఇప్పుడు కూడా రోజువారీ కావాలా నీకు జీవితం బ్రతకాలి. ఎవరో ఇచ్చారు. ఎవరు కావాలా? రోజువారీ లేనివాడు మాత్రం స్తోత్రం చెప్పాలి. రోజువారీ లేక బ్రతకలేదు ఆ పాట పాడతా. స్తోత్రం కలిగింది. అందరు ఉన్నారు కదా. అంటే మన మాట నీవు లేక నీవు లేని రోజు అసలే రోజు అదే అనగా పాడాలి కానీ మనకు తిరిగి పాడాలి. రోజువారు లేక అసలు రోజే ఎడపించుడో తిరిగి ఆలోచించిన ఏంటి సంపాదించడా నువ్వు రేపుడు దినం గురించి నీ అది చేస్తా ఇది చేస్తా చెప్పి తిరిగారు కానీ ఏంటి సంపాదించలేదు దేవునికి. ఎందుకు నేను ఇది చెప్పుతున్నానంటే రాయగడ సంఘ బిడ్డలు తెలియాలి. నా ప్రార్థన దేవుడు ఆలోచించలేదు, అందుకు చర్చికి అందుకు ప్రార్థనకి రాలేదు అని
చెప్పుకొని నీ తిరుగుతా. ఇప్పుడు నీ చర్చి లాగపోతే అన్ని దొరికిందా? ఇప్పుడు కూడా అడ్డుకున్న స్థితిలోకి వస్తుంది. అంచి కంచి కథాయ జరుగుతుంది. కానీ దేవుడుంటే శూన్యతగా మారిపోతుంది. దేవుడుంటే శూన్యతగా మారిపోతుంది. హలో, ఎందుకంటే ఇవాగ ఇంటికి ఏసైకి పిలిచిన కాబట్టి ద్రాక్షారసం ఏమైంది? ఆగిపోయింది. ఆగిపోయినోడు నుండి స్టార్ట్ చేయడమే నా దేవుడు. పరిశుద్ధుల దేవుడిలా అంటున్నారు, నీ జీవితం ఆగిపోయిందని నీ తలచుకున్నారు. అక్కడ స్టార్ట్ చేయడానికి శక్తి కలిగిన దేవుడున్నారు. దేవుడు ఇలాగే చెప్పారు, ఎక్కడ ఆగిపోయిందో అక్కడ దేవుడు ప్రారంభిస్తాడు. నీ ఆగిపోయింది చెప్పారు కదా, స్తోత్రం కలిగింది కాక. ఆగిపోయినప్పుడు డిప్పండి ఎవరికి? అమ్మ అందరికి అదే చాలు. ఇలాగ నాకు చెప్తాను, నీకు నొప్పి ఎలా అయినా తెలుసుకొని కొట్టుతుంటారంటే తెలియకూడదే ఇంకా బాధ కలుగుతారు, తెలిసి కొడితే ఇంక తప్పుతుంది. కొందరికి అమ్మకి డిప్పండి అంటే అమ్మ కాదు దేవుడికి డిప్పండి. స్తోత్రం కలిగిన సమస్యలకి పరిహారం అక్కడే ఉంది. అమ్మ చెప్పిన మాట ఏమనగా ఏం చెప్పారు? అమ్మ ఏం చెప్పారు? నీ అమ్మ గురించి కాదు నా చెప్పింది. స్తోత్రం కలిగిన యోహాను వార్త 2వ అధ్యాయం వరకు యేసు ప్రభు అమ్మ ఏం చెప్పారు? అది చెయ్యరా, అది చెయ్యరా, అమ్మ చెప్పినట్టుగా కాదురా. బండగా కూర్చోకూడదు. దేవుడు చెప్పినట్టుగా, ఆయన చెప్పినట్టుగా. ఈ రోజు ఎంతో మంది దేవుడు చెప్పినట్టుగా చెయ్యడానికి హలో, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే రేపుడు గురించి నీ ఏం చేయకూడదు. అది నిజం వల్ల ఏం జరగదు. చెయ్యడానికి, రేపుడు వల్ల చెయ్యడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాం. యాకోబు చెప్పిన మాట చదవండి. 13 నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి. ఏమైందిరా నీకు అడుగుతున్నారు. వెళ్ళారు కదా పట్టణానికి, చూసుకొచ్చాడు. ఆడే కాదు, బోల్డ్ మంది చదవని వాడికే నేనే చెప్తున్నాను. ఇప్పుడు ఆడే కాదు, బోల్డ్ మంది వెళ్ళారు. స్తోత్రం. అక్కడ నీ ఉన్న చోట దేవుడు ఉన్నాం. దేవుడు ఉన్న చోటలు నీ కూర్చుంటే కాక నీ దగ్గరకు వస్తుంది. నేను ఎవరికి చెప్తున్నారు నాకు తెలియదు. దేవుడు చెప్పిన చోటలు నీ కూర్చుంటే తలకి పైన రొట్టె వస్తుంది. నేను ఎవరికి చెప్తున్నారు? స్తోత్రం కలిగింది కాక. పని ఎడుతూ పాటు పగలంతా పని చేసి రాత్రంతా ఒట్టి చేత పట్టుకున్నారే. ఎంత సుఖం, ఎంత దేవుడు నమ్మడ ఆదరా, దేవుని ఆదుకోరా. ఆమె దేవుడు అన్ని సృష్టించినది శూన్యములు ఉంటాయరా బాబు. స్తోత్రం కలిగినగా పట్టణములు కాదురా దేవుడు. స్తోత్రం. పట్టణం కట్టించిన వాడా దేవుడు. స్తోత్రం కలిగినగా ఎంత మందికి అర్థమవుతుందని నాకు తెలియదు. ఈరోజు పట్టణం కట్టించిన దేవుడు పట్టణంలో పలువురు బ్రతకడానికి ఇచ్చిన దేవుడే.
పట్టణంలోకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించమని రండని చెప్పుకున్న వారు రారా. రేపేమి సంభవించనో మీకు తెలియదు. తెలియదు అక్కడ ఏమది సంభవించ నీకు తెలియదు. మీ జీవం పాటిదో, నీ జీవం ఏ పాటిదో మీరు కొంతసేపు కనబడి అంతలోనే మారిపోవు ఆవిరి వంటి వాడా నీ జీవితం. You are like a vapor, like a puff of smoke or a whiff of steam from a cooking pot. ఎన్న అర్థమేంటి ఆ మాట? మన జీవితం తెలుగులో ఎలాగంటే పాట ఉంది కదా, ఆవిరి వంటి జీవితం. ఇదేంటి దేవుడు ఏదైనా కట్టితే ఆమేన్. బాకి చెప్పండి. ఇల్లు కట్టించిన పని వారి ప్రయాసం వ్యర్థం. నీకు కట్టాలంటే దేవుడు కట్టించాలి. నీకేదైనా చెయ్యాలంటే దేవుడు చెయ్యాలి. దేవుడు లేకుంటే ఏమి చెయ్యగలదు? దేవుడు కట్టించడానికి స్టార్ట్ అది ఎవరు అక్కర్లే, ఆయన అందుకంటే ఇబ్బంది ఏ సైకిల్ నీ కట్టు దేవుడు అన్ని చెప్తుంది. నీ జీవితం నీ కుటుంబం సోదరు నా జీవితం మొత్తం నీ కట్టు. దేవుడికి చోట అవరి వంటి జీవితం మనం. దాని వంటి నీ ఏం చేయ రేపటి దినముల గురించి ఏం చేయకూడదు. అతిశయప్పుడు ఏంటి జరగదని నాకు నీకు తెలియదు. ఎదిగిన వాడు దేవుడు. దేవుడి సన్నిధిలో వస్తారు కూడా శ్రమ. దేవుడి సన్నిధిలో రాలేకపోతే అక్కడికి ఉండదు కానీ ఇక్కడ ఉండదు కదా మంచిది. ఇక్కడ ఎక్కడ ఉండదు, దేవుడు ఉండినట్టుగా ఉన్నారు. అక్కడ అయితే దేవుడు లేనినట్టుగా. అది శూన్యం, ఇది శూన్యం నుండి సమస్య సాధ్యం చేయని వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. అది గట్టిగా దేవునికి స్తోత్రం. నేను ఆ విషయం చెప్పిన విషయం మర్చిపోకూడదు. అతిశయ పడకూడదట. దేవునికి పౌలు గారు చదివిన వాక్యంలోనికి రండి తల్లి. అతిశయపడకూడదు. అతిశయపడినదే 12వ అధ్యాయం. కొన్ని విషయములు మనం ఏం చేయొచ్చు, అదే పాట పాడుకొని తిరుగుతూ కొన్ని అవసరం వచ్చినప్పుడు అతిశయపడవచ్చు. తర్వాత ఆమేన్. రెండు మాట దర్శనం వేరే, ఇది రెండు ఒకటిగా కొందరు అనుకున్నారు. దర్శనం వేరే, ప్రత్యక్ష. ఆ దర్శనం అంటే మనము కొనుక్కొని వచ్చినప్పుడు కను చూసిన దర్శనం. లేకపోతే నిద్ర వచ్చిన టైంలో దేవుడు మనతోని దర్శనంతో ఏం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దేవుడికి స్తోత్రం. చెప్పండి. అప్పుడు పౌలు గారు చెప్పాడు, నేను ఆ విషయంలో ఇక్కడ వస్తున్నానండి. దేవుడికి స్తోత్రం. అందులో ముందుకు మన శరీర దేశి లోపలికి దిగాలి. దేవుడికి స్తోత్రం. దర్శనము దేవుడికి స్తోత్రం కలిగిన పౌలు గారు చెప్పండి, చదవండి. అపోస్తల కార్యము 26వ అధ్యాయం 19 వదిలి చూడండి. అపోస్తల కార్యము 26వ అధ్యాయం 19 వాక్యము. కాబట్టి అగ్రిప్పా రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాక. అంటే ఈ 26వ అధ్యాయములు పౌలు గారి స్టోరీ. మారు మనసు పొందడం విషయము తెలియవలసినప్పుడు మారు మనసు పొందడానికి దర్శనం కావాలి. హలో, నేను చెప్పిన అర్థమైందా? మారు మనసు పొందడానికి నీకేం కావాలి అంటే 9 అపోస్తల 9 సౌలో నీ నన్ను ఏం చేస్తున్నారు, హింసించుతున్నారా అని అడిగినప్పుడు పౌలు గారు పట్టింది. అప్పుడు దేవుడి దర్శనం చూసింది. హలో, నీ జీవితం మారాలంటే దేవుడి గురించి ఒక దర్శనం నీకు అవసరం. ఎంత మొదలుగా అర్థమైందని నాకు తెలియదు. దర్శనం ఉన్నవాడు దేవుడు, దర్శనం ఉన్న దేవుడి బిడ్డలు మారు మనసు పొందు. ఎప్పుడు మారు మనసు పొందాలి? మారు మనసు ఎప్పుడు?
మారు మనసు ఎప్పుడండి? Amen, Jesus. దేవుడు అతని దర్శనంలో కాదు, చచ్చిన వరకు మారు మనసు కావాలి. ఎప్పుడు వరకు అండి? కొందరు అనుకున్నారే ఒకసారి అలాగ కాదండి తల్లి, చచ్చిన వరకు నీకేముండాలి? అర్థమైన వాడు మాత్రం. అంటే దేవుడు రాకడ వరకు మనం ఎత్తి ఉండాలి, మారు మనసు ఉండాలి. దేవుడి అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది మారు మనసు. ఎందుకంటే దర్శనం ఉన్నవాడు మాత్రం జీవితం ఏమవుతున్నారు తల్లి? మారు మనసు పొందుతున్నారట. రెండు సమయం లేదు. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 10, 11, 9, 10 వాక్యం చూడండి. 9, 10 వాక్యం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనని వేడుకొనుటట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనము కలిగెను. ఆమె చెప్పండి, ఇది ఎందుకంటే దర్శనం కలగడానికి, దర్శనం ఉంటే సహాయం చేయని వాడు వస్తాడు. ఆమె 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 చెప్పాలి. ఈ రోజు దర్శనం చెంది ఉంటే పౌలు గారికి ఒక్క మనుషులు పిలిచినట్టుగా దర్శనం కనబడుతున్నారు. దర్శనం ఉన్న దేవుడి బిడ్డలకి ఆమె సహాయం చేయడానికి దేవుడు ఒక్క మనుషులకి నీ దగ్గరికి పంపిస్తాడు. సమయం లేదు అందుకని అప్పుడు దర్శనం మారు మనసు కోసం. అవును కదా. 2 దర్శనము సహాయం. 3 దర్శనం ఎందుకంటే 18 అధ్యాయము 19 అలా 9, 11 వాక్యం చూడండి. 18:9 రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము. ఆమె చెప్పండి గట్టి అమ్మ. ఈ దర్శనం ఎందుకంటే వాక్యం చెప్పడానికి కూడా దర్శనం కావాలి. మీకు అర్థం అవుతుందా? వాక్యం చెప్పడానికి కరెక్ట్ గా దర్శనం కలిగి ఉండాలి. స్తోత్రం కలిగి వాక్యం చెప్పడానికి కూడా కరెక్ట్ ఏముండాలమ్మా? ఎందుకు వాక్యం చెప్పాలి? ఆ వాక్యం పూర్తిగా చదవండి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకు ఎవడనూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది. ఎందుకు వాక్యం చెప్పాలి? ఎందుకు వాక్యం చెప్పాలి? దర్శనం వాక్యం చెప్పడం దర్శనం కావాలి. స్తోత్రం. ఎందుకు వాక్యం చెప్పాలి? ఈ పట్టణంలో కొందరు నాకు ఉంది అందుకని చెప్పాలి. ఆమె ఎంతమందికి అర్థం అవుతున్నారు తెలియదండి. దర్శనం ఉన్న బిడ్డలు ఎక్కడ అయినా వాక్యం చెప్పది, అక్కడ చెప్తే కొందరు దేవుడికి ఉన్నారు. అది అలాగైతే రాయిన పట్టణములు వాక్యం పని చేసినప్పుడు ఈ పట్టణములు కొందరు ఉన్నది. దేవుడికి కావలసిన బయటికి రావాలి. యేసు నామములు కావలసిన వాడు బయటికి వచ్చిన వాక్యములు ఈ రోజు ప్రకటించినప్పుడు ఈ పట్టణంలో దేవుడికి కావలసిన వాడు బయటికి వచ్చిన అర్థం తెలిసిన వాడు గట్టిగా చెప్పండి కూడా దేవుడి. చెప్పు చెప్పు చెప్పు. ఆలస్యమున్న కొందరు ఉన్నారు. ఎవరికి? దేవునికి. అందుకని దైవదాసుగా వారానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ దేశంలో కొందరు దేవునికి కావలసిన వారు ఉన్న కనుక వాక్యం చెప్తున్నారు. ఇది చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరు రాదు, నీ తోడుగా ఉన్నారట. అదే చాలు. ఎవరు? నీ కాదు, దేవుడు. ఓ స్తోత్రం కలిగింది. ఎవరు తోడుగా ఉన్నారండి? నీ చెప్పు. కొందరు నాకు ఆ పట్టణంలో కావలసిన వారు ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి నేనున్నాను రా. నీకు అడుగు పెట్టితే నేనున్నాను. ఈ రోజు వాక్యం చెప్పడానికి కూడా దర్శనం అవసరం. స్తోత్రం చెప్పాలి గట్టి. ఆమె ఓకే. రోమపత్రిక 20 అపోస్తలుల గారి 23:11 దర్శనం దేనికి? త్వరగా చదవాలి. ఈ దర్శనం దేనికి? కాదు కాదు కాదు, ప్రయాణం చేయడానికి.
ఎక్కడికి? రోమిలికి ప్రయాణం చేయడానికి కూడా. అందరికి ప్రయాణం చేయడానికి మాత్రం దర్శనం, మాకు అన్నిటికీ ఉంది. ఎవరింటికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళకూడదు అనేది దర్శనం లేదు. గుంపులు గోవింద ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ముచ్చో. హలో, ప్రయాణానికి కలిగిన దర్శనం. అందరు ఉన్నారా? ఆపాద స్తోత్రం కలిగి స్తోత్రం. నీకు అవసరం లేదే, నా ఆపుతుంది, నాకంటే అవసరం. అవసరం ఉన్నవాడు వేరే చోట్ల డాక్టర్ చెప్తుంది. స్తోత్రం కలిగి హల్లెలూయా. దేవుడి బిడ్డలకి ఏం చేయాలి? ప్రయాణములు కూడా స్తోత్రం. నీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని దర్శనతోడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో దేవుడి బిడ్డలకి అటువంటి దర్శనాల విషయం లేదు. ఎక్కడికైనా వెళ్ళడానికి వీలు లేదయ్యా. వెళ్ళడానికి దేవుడు చెప్పిన చోటికి మాత్రం ప్రయాణం. అవునా? దేవుడు చెప్పినట్టు వెళ్తే ఏమవుతుంది? పౌలు గారి ఓడలు ప్రయాణం, ఓడ ఏమైంది? బద్దలు అయిపోయి ఉన్న సొమ్ము మొత్తం ఏమైంది? అదే దేవుడు చెప్పినట్టు చోటకి వెళ్ళినప్పుడు ఎలా ఒట్టించండి. దేవుడు చెప్పిన చోటకి వెళ్ళినప్పుడు ఆమె అలాగే వెళ్తే నీ ఇంకేంటి పద్ధతి? బుబ్బులియోస్ ఉంది. ఎవరండి? ఆ స్తోత్రం. ఆ ఇంటికి వెళ్ళడానికి ఒక వే దొరికింది. ఎలాగా? ఆ ఓడ బద్దలైపోవడం. పాము ఏం చేశాడు? అదొక తర్వాత ఏం చెప్తాను, వస్తున్నారు. పాము ఏం చేశాడు? కాటరు గాడు పాముని అతని పడేసి తర్వాత ఎవరి ఇంటికి వెళ్ళి బుబ్బులియోస్ జ్వరం వచ్చింది. ఏంటండి? బుబ్బులియోస్ గారికి ఏం చేసింది? ఆమె నామే చెప్పండి. నిన్ను ఎవరైనా నిన్ను కాటుతుండే భయపడి ఏదో బుబ్బులియోస్ నీకు ఎవరికి చెప్తున్నాను? ఎవరైనా నిన్ను కాటుతుండే భయపడదు. వేరే రూట్లు తెరవబోతున్నారు. యేసునామములో ఈరోజు నీ జీవితములు, నీ వ్యక్తిగత జీవితములు ముందుకు కొనసాగించకుండా నిన్ను కాటుల శక్తి ఉండగా భయపడదు. వేరే రూట్ మారడానికి అవునా? అందుకని అన్ని పోయింది. రోమి నుంచి వచ్చినప్పుడు ఏదో సంపాదించిన మొత్తం ఉన్నది, అది మొత్తం ఇప్పుడు ఏమైంది? పోయింది. ఇప్పుడు రోమికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంది? అద్దెంటిలో ఉంది. అవునా? 3 సంవత్సరం అద్దెంటిలో ఉంది. అప్పుడు అద్దె ఎక్కడ? ఆ బుబ్బులియోస్ ఇచ్చినది. దేవుడు చెప్పిన చోట నిలబడదు. ఆమె గట్టిగా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతుంది. 3 దినముల నుండి సవులు గాడిదకు వెతికి తిరుగుతారు. గాడిద దొరకలే. ఇప్పుడు ఆ నాన్న గురించి భారం వచ్చింది. గాడిద దొరకలేదు, అందుకని నా ఇప్పుడు గాడిద విషయం విడిచిపెట్టి నా విషయం గురించి బాధపడతాను, అందుకని తిరిగి వెళ్ళిపోతామని చెప్పినప్పుడు పనివాడు చెప్పరు, అయ్యా వెళ్ళొద్దు, ఇక్కడ ఒక దర్శకుడు ఉన్నారట. ఈరోజు మొత్తం విడుదల కలిగితే వెంటనే చౌరి అక్కడికి వెళ్ళాలంటే ప్రార్థన చేసి కాணிకలు పెట్టాలి కదా. అది నా చేతుల్లో ఆ అందరూ ప్రార్థన చేయాలి. కాணிకలు కూడా అది కూడా ఉందండి బాబా. ఆమె బాగా ఒక నొప్పి వచ్చింది. స్తోత్రం. ఆయన అలాగే చెప్తున్నప్పుడు స్తోత్రం కలిగింది అలాగే చెప్పండి. లేకపోతే కూడా ప్రార్థన ఆపదండి.
దొరకలేగిన కాணிకలు దొరకలేకపోతున్నారు కానీ ప్రార్థన మారదు. నేను ఒక పాస్టర్ గారి ఒక ఇంటికి వెళ్ళాను. అమ్మ ప్రార్థన వద్దు ఏంటండి కాಣಿక లేదండి అని చెప్పారు. ఆడి కాటకల కోసం ఇక్కడ రాదు, ప్రార్థన కోసం అలాగా అలాగా అంటే ఆ తోడుకు వచ్చిన వాడు సంఘ బిడ్డ అది అంటే ఆడి చెప్పారు. అయ్యారు నేను నెలకు ఒకసారి ఇక్కడికి వస్తున్నాను. అప్పుడు నెలకు ఎందుకు వచ్చారు? వసూలి వసూలి. నేను అందరం బ్రతుకుతున్నారు. ఇదన్నీ లైవ్ లో వెళ్తున్నారు. నన్ను తిట్టుతుంది సోదర కలిగి నేను రెచ్చిపడినట్టు కొందరు అడుగుతుంది. ఓ మీతో జోడి పాట అడగలేదు, అందుకని నీకు ధైర్యం ఉంది చెప్పడానికి. వేరే పాస్టరే 20,000 10,000 30,000 అది అడుగుతుంది. అడిగి చెప్పలేకపోతే అందరి సమక్షములు తోడు నేను అడగల అడిగిన వాడు దేవుడి దగ్గర గట్టిగా చెప్పండి. డబ్బు లేదు అప్పుడు డబ్బు లేదు. నాకు వ్యక్తులు కొంచెం ఉంది అది నా సరే అదే ఇద్దరు అక్కడికి వెళ్ళినప్పుడు సవుల్ని చూసినప్పుడు వంట మాసుకు పిలిచారు. నేను చెప్పిన వాట తీసుకొని వస్తామని. దర్శకుడి సరి అయిన దర్శనం ఉన్నవాడి చేతికి నీ వచ్చిన అనుకో వాట నీకుంది. నీ అక్కడికి వచ్చిన మునుపే కొన్ని వాట ఉంది. తెలిసిన వాడు వరసంగా కూర్చోకూడదు. స్తోత్రం కలిగింది. సమయం ఆయింది. ఈ దర్శనమా దర్శనకి సమయం ఆయింది. వాట ఇంటికి వెళ్ళడానికి సమయం ఆయితరా తమ్ముడు. ఈ గాడిద తప్పిపోగడం దర్శకుడి ఇంటికి వెళ్ళడానికి నీ ఇష్టమని చెప్పారు కదా. కానీ నీకేమే తిరిగి నీ ఇచ్చిన మునువే సవులకేమొచ్చింది? రెట్టింపు భాగం ఆయనకి ఇచ్చేది. స్తోత్రం స్తోత్రం. ఇదే నా దేవుడు. నీ మనసులు ఏమవుతున్నారు? మనసులు ఇవ్వడానికి ఆలోచించారు. ఇవ్వాలని దేవుడు ఏం చేశారు? నీ మనసులు ఉన్నది ఎరిగి నీ వచ్చినప్పుడే నీకు పెట్టిన దేవుడు. సోదరం ఈరోజు నీ మనసు ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. సోదరం కలిగిన నీ మనసుని తలంచుకున్నది ఇంటికి వచ్చినప్పుడు నీ చేతికి దేవుడు పెట్టారు. దేవుడికి సోదరం. శవులకి అందరికి పిలవబడిన చోటలు ఆయనకి ఏం చేశారు? కూర్చోబట్టారు. ఎవరికి పిలిచారో ఆడికి కూర్చోబట్టడానికి ఏముంది? చైరు ఉంది. ఇది నేను చెప్పిన మొదటి సమయం 9 అధ్యాయం. ఇది సమయం లాభించడానికి నేను చెప్పుకున్నాను. సోదరం సౌలుకి పిలిచి అక్కడ ఏం చేశారు? పిలిచిన వాడితో మధ్యలో పిలవలేని వాడికి కూర్చోబెట్టారు. నీకు అర్థం అవ్వాలి. పిలిచిన వాడి మధ్యలో పిలవబడలేని వాడికే చేశారు. ఈ రోజు దేవుడు అదగా చెయ్యబోతున్నారు కొందరికి. నేను పిలవలేదు కదా, నేను పిలవలేదు కదా, నీ చెప్పవులు మౌనంగా నన్ను ఎవరు పిలవరా? కానీ ఈ రోజు పరిశుద్ధాలు దేవుడు చెప్పుతాడు, నేను పిలవలేదురా, నేను పిలవబడలేని వాడు మధ్యలో నీకు చోట సిద్ధపరిచిన దేవుడు. అందుకే సౌలు ఇప్పుడు ఆ కూర్చి మీద కూర్చి అందరికి ఏం చేస్తున్నారు? నన్ను పిలవలేదు, నన్ను పిలవలేదు, పిలవబడిన వాడు మధ్యలో నాకేం దొరికింది? అదే దేవుడు. స్తోత్రం. అదే దేవుడు, మా దేవుడు. స్తోత్రం. నా దేవుడు ఎలాగంటరా? స్తోత్రం కలిగినగా నీకు గాడిద మాత్రం కాదురా, నీ గాడిన
నిన్న గాడిద వెతికిన వ్యక్తిగా మార్చదు. ఒక రాజ్యానికి, ఒక కులమనికి భయపడానికి అధికారం ఇవ్వడానికి యేసు నామములో కలిగిన ఇది పరిశుద్ధులు రాయిన సంఘములకి తప్పిన మాట. కొందరికి భయపడానికి కొద్ది అధికారిని చేతికి దేవుడి ఈ రోజు జీవమవుతున్నారు. ఈ గాడిద భారం విడిచిపెట్టి దేవుడు భారం మోసుకో. ఈ రోజు దర్శనం ప్రయాణం చేయడం. దర్శనం దేనికమ్మా? ప్రయాణం. సరే, లాస్ట్ మాట. దర్శనం దేనికందండి? అపోస్తలుల కార్యం 27వ అధ్యాయము 23, 24 చదవమ్మా. అపోస్తలుల కార్యం. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. అదండి అమ్మా. బాగా ఎందుకు చెప్పలేదు? బాగా చెప్తే ఏం చేయరు. ఏంటి చెప్పాలి? ఏం చెప్పవలసినది? ఓడ బద్దలైపోతామని చెప్పాలి. అదే ఆ దర్శనం కావాలి కదా. అది దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పారు నీకేం కాదు, ధైర్యం తెచ్చుకో. ఈ దర్శనం ఎందుకంటే ధైర్యం తెచ్చుకోవడానికి. సోదరం, భయపడకూడదు తండ్రి, ధైర్యం తెచ్చుకో. ఎవరికి నా చెప్తున్నారు? సోదరం, నీ కూర్చున్న చోట అల్ప సమయం లోపల ఏమవుతుంది? నీ కూర్చున్న ఓడ ఇప్పుడు అల్ప సమయం తర్వాత ఏమవుతుంది? అది బద్దలవుతాడు. కానీ అది గురించి దేవుడు చెప్పలేదు. ఓడ కొత్త పక్క ఓడలు దొరుకుతుంది. ఓడ దొరికితే పోతాయి. నీ వంటి ఓడి దొరకదు. కొన్ని తాడు మారాలి. హలో, దర్శనములు వచ్చి దేవుడు చెప్పారు, పౌలా భయపడకూడదు, ధైర్యం తెచ్చుకో. దేవా నేను అడగరు. దేవా రాత్రి దేవుడు దూతలు వచ్చి చెప్పరు. ఏం చెప్పాలి? నీవు ఉన్న చోట ఏమవుతుంది? ఈ ఓడ ఇప్పుడు ఏమవుతుంది? అది కాదా చెప్పాలి? అది కాదా చెప్పాలి? కానీ అది చెప్పకుండా ఎందుకు అలాగే చెప్పారు? ఓడ పోతే రేపు ఓడ నీ పోత మళ్ళీ నీ వంటి వారు దొరకదు. అర్థమైన వాడు వెంటనే కూర్చోకూడదు. నీ వంటి వాడు దొరకదు. నీవే కావాలా దేవుడికి. నీ బలపడితే, నీ ధైర్యం తెచ్చుకుంటే పలాన ఓడ కట్టచ్చు తల్లి. ఈ రోజు నీ ధైర్యం తెచ్చాలి. ధైర్యం తెచ్చుకో. ఉన్న చోట పొందలాగుతుంది. కానీ నీ జీవితం పొందలాగకూడదు. నీ జీవితం తారుమారాకూడదు. యేసు నామమున విడుదల కలిగిన గాక. హలో, నిన్ను బలపడితే, నీ భయపడక ఉంటే నీ వల్ల ఇంకా ఇలాంటి 10 ఓడలు నేనేం చేయొచ్చు, కట్టచ్చు. కానీ నీ భయపడి దిగులు పడి నిరాశలు పడిపోయింది అనుకో, ఆ రోజున మొత్తం ఏమవుతుంది? గందరగోళం అవుతుంది. ఓడ గురించి నాకు భయం లేదు, నీ గురించి భయం. సోదరు
నీ ఉంటే బాగా చెప్పండి. నీ ఉంటే ఈ ఓడ లోపల 276,600 బతుకుతుంది. పౌలు గారు, నీ భయపడకుండా నిలబడితే ఓడ మీద ఉన్న 276 మంది ఏమవుతుంది? నీ కూడా వారు వలన ఓడిపోయిన అనుకో, వారు వలన నీ కూడా భయపడిన అనుకో, వారు వలన నీ కూడా తీరుపడిన అనుకో. ఈ 276 మనుషులు ఈ లోకం నుండి ఈ మరణమైన సముద్రముల ముందుకి చచ్చిపోతారు. నీ కావాలి సముద్రం, నీ కావాలి సరాదులు, నీ కావాలి. నీ లేకపోతే దేవుడు పడి జరగదు తండ్రి. అదే అందుకని ఈ రోజు ఊరికిపోయిన వాడికి, నిరాశపడిన వాడికి పరిశుద్ధాలు దేవుడు హెచ్చరిక మాట్లాడి ఈ 276,600 వారికి బలపరిచారా? దేవుడు వారికి దర్శనం ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు దర్శనం? ఎందుకు పౌలుకి ఇచ్చారు? నీ రెడీ అయితే, నీ నిరాశ పడకుండా, నీ దిగులు పడకుండా, నీ తగినంగా నిలబడితే 276 నీ చేతికి అప్పగిస్తాయి. ఈ 276 ఆత్మ నీ చేతులు ఉంది. నీ కృంగిపోయిన అనుకో, నీ ఓడిపోయిన అనుకో, వారు కూడా నీ తోడుగా ఈ సముద్రంలో ఏమవుతుంది? మొటికి చచ్చిపోతా. అది జరగకుండా ఈ రాత్రి దేవుడు నీకు దర్శనమిస్తున్నారు. రాయుల సంఘ బిడ్డలకు కొందరికి కృంగిపోయిన వాడు ఈ రోజు కొందరికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. నీ మనసు కదలి, నీ మనసు కృంగి, నీ మనసు వేదన పడకుండా అభిషేకతల శక్తి దిగజగిగా కనబడతాయా? కొన్ని బెంతలు విలీనగతనియా, కొన్ని బెంతలు విలీగిపోతున్నాయా, కొన్ని సోపాలు కంటలు ఈరుగతున్నాయి, కొందరు జలపడని కాదు అంత పడగట్టారు. విడుదల పొందారు. హలో, పౌలు గారు బలపడితే 276 మంది మరణం ఉండరు. హలో 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 నీ దిగులు పడితే, నీ భయపడితే, నీ నిరాశ పడితే, నీ వెనకలు వేరే 276 నశించిపోతుంది. అది కనబడడానికే దేవుడి దర్శనములతో మాట్లాడుతుంది. నీ నిరాశ పడకూడదు. నీ దగ్గర ఈ రోజు దేవుడు ఆత్మ నాకు గట్టిగా మాట్లాడుతున్నాడు. సంఘములు చాలా మంది దిగులు పడుతున్నారు. సంఘములు చాలా మంది నిరాశ చాలా మంది ఏమవుతున్నారు? స్తోత్ర. చాలా మంది ఏం చేస్తున్నారు? మానసిక ఒత్తిడి, మానసికంగా కృంగిపోయిన వాడు ఈ రోజు దేవుడి దర్శనంతో నిన్ను
అమరుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. ఓడ బద్దలైంది. పౌలు ఏం చెప్పారో తెలుసా? సహోదరులారా, నేను సేవించిన దేవుడు అవును కదా. రాత్రి కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకో. అమ్మ ఉండమని ఇక్కడ దేవుడు దర్శనం అయ్యలారా ఇది చెప్పాలంటే నీకు నిశ్చయం రావాలి. అది లేకుండా నీ ధైర్యం లేకుండా ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరు ధైర్యము తెచ్చుకోలేవు. ఆ ధైర్యం బాగుంటుంది. నీయే ఏటి చెప్పాలంటే మొత్తం పోయిందండి. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేశారు కదా, దేవుడు నాకు ఇప్పటి వరకు మేలు ఇవ్వలే, అందుకని ఎందుకు చర్చకి వెళ్తాను చెప్పింది కదా రాత్రి. స్తోత్రం. ఎందుకు ప్రార్థన చేయడం అని నీ చెప్పాను కదా. ఈ రోగం బాగలేదు, అడక ఉంది, వస్తున్నారండి. స్తోత్రం కలిగి దేవుడు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? దేనికి మారియా? ఏసైకి మారలేదు, నీకు మారాలా? పెద్ద కిల్లాడి. స్తోత్రం కలిగి. ఇది బైబిల్లో వాక్యమే, పాటలకు తెలియదు, ఏదో ఓ చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. స్తోత్రం. పనండి అక్కడ వెళ్ళిపోతే ఇప్పుడున్న మనసు నీపోతుంది. స్తోత్రం. ఈ ఓడ బద్దలు అవుతుంది. మరి ఓడ లోపల అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. చదవమ్మా. అపోస్తల కార్యం 27వ అధ్యాయం లేదని చెప్తున్నారండి. 23వ అధ్యాయం. అమ్మా 24 నీవు కైసరయ ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలు ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవుడు నీ చేతికి ఇచ్చారంట. చేతికి అప్పగించారు. చేతికి ఏం చేశారు? అప్పగించారు. స్తోత్రం. చెప్పండి. నీ చేతికి కొందరికి దేవుడు ఏం చేశారు? అదేం చేయకూడదు. నువ్వు నీ ఏం చేయకూడదు. ఎవరికి అర్థం చెప్పకూడదు. స్తోత్రం. దేవుడు నీ చేతికి కొందరికి ఏం చేశారు? ఆ మాట ఈ మాట విని ఏం చేయకూడదు. రబాల శాంతులే పోగొట్టకూడదు. అది నీ దేవుడు నీ చేతి అయ్యట పోటీదారట దేవుడి కొందరి చేతికి నీ చేతికి అప్పగించారు. ఈ రాయగడ సంఘం కాపాడి సాగిన కుటుంబం రాయగడ పట్టణం దేవుడి నీ చేతికి ఏం చేశారు? అర్థమైన వాడు గర్భంగా కూర్చోకూడదు. నీ ఊరు వారికి నీ చేతికి అప్పగించారు. నీ ఇంటికి పోని వారికి దేవుడు నీ చేతికి అప్పగించారు. నీ కుటుంబస్తులకి దేవుడు నీ చేతికి అప్పగించారు. అమ్మా ఆ వాక్యం పూర్తిగా చదవమ్మా. నీ చేతులు అప్పగించారు. అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపము మీద పడవలసి ఉండదని నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలు ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన 20 కూడా వాక్యం కూడా చదవండి. నేను ఎవని వాడిలో ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము, నీవు కైసరయ నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడల ప్రయాణమై పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాడు. వారిలో ఒక్కడు కూడా ప్రాణములే జరగదు. ఎందుకంటే ధైర్యం తెచ్చిన బిడ్డల చేతిలో నీ ఉంటే ఒక్కరు కూడా తగలదు. ధైర్యం తెచ్చిన బిడ్డల మీదకి
ఒక్కడు కూడా తల వెంట్రుకి కూడా ఏమవుతుంది హాని జరగదు. తల వెంట్రుకి కూడా ఎందుకంటే ధైర్యం తెచ్చిన బిడ్డ ఉంటే ఒక్కడు ముందుకుంటే ఆమె చెప్పాలి. ఈ ముందుకు యుద్ధం జరిగినప్పుడు ఎవరికి నిలబడతారో తెలుసా? పిరికి వాడికి ముందుకు నిలబెడితే అవుతుంది. ఆడు 2 నీళ్ళగల పిరికి వాడికి ఎక్కడికి వెళ్ళిపోతాడు. ధైర్యం ఉన్న దేవుడు ఈరోజు నీ భయపడకూడదు. కొన్ని ఓడ నశించిపోతుంది, కానీ నీ ధైర్యం ఉంటే కొందరు నీ చేతులు. ఈరోజు ఈ వాక్యం పట్టుకొని దేవుడికి స్తోత్రం చెప్పు. నా జీవితంలో ఎక్కడో బద్దలు అవుతుంది, కానీ కొన్ని వ్యక్తి నా చేతులు పట్టుకున్నారు. అవతలకి చేరు మనకు కొందరు నీ చేతులు ఉన్నారు. అడిగితే కొన్ని బంధనములు విడుదల కనుకనే నేను చెప్తున్నా. మారవలసిన అందరానికి ఏం కావాలి? అదే మంత్రం మర్చిపోయేది నాకు ఎప్పుడో తెలుసు. వాక్యం చెప్పడానికి కూడా ఏం కావాలి? ఇంకా ప్రయాణం చేయడానికి కూడా ఏం కావాలి? ఇంకా స్తోత్రం కలిగిన హల్లెలూయా. నీ ధైర్యం తెచ్చుకోవడానికి దర్శనం కావాలి, నీకు ధైర్యం తెచ్చుకోవడానికి. రాత్రి దేవదూతలు నీ దగ్గరికి వచ్చి అమ్మా ధైర్యం తెచ్చుకోవడం చెప్తే రాయగడ మొత్తం కొట్టుకొని వచ్చినప్పుడు కూడా నీ మాత్రం అక్కడ నిలబడుతుంది. రాత్రి వచ్చిన వాడు చెప్పరు నీ భయపడకూడదండి. రాయగడ మొత్తం కొట్టుకొని వస్తారు కానీ నీ దగ్గరకు రాదు. ఇప్పుడు నేను మాట నాకు చెప్పడానికి ఇంకా చెప్తున్నారు దేవుడు. ఆ మాట ముగిస్తున్నాను. కానీ స్తోత్రం కలిగింది పిఏపీ ఉంది కాబట్టి స్తోత్రం. ఒక దర్శనం మనకు అవసరం. కనుక ఒక మాట చెప్తున్నారు ప్రార్థన. దేవా నాకు అటువంటి ఒక దర్శనం కావాలని దేవుడికి చెప్పండి. నా పాటు ప్రార్థన చేయడానికి ఇష్టం ఉన్నవాడు మోకరించండి. నేను ఎవరికి బలవంతంగా చెప్పను. నీకు ఇష్టమైతే ఈరోజు చెప్పబడిన వాక్యం నీ గుండెకి తగిలితే, దేవుడు నీతోని మాట్లాడితే దేవుడికి చెప్పు, దేవా అటువంటి ఒక దర్శనం నాకు కావాలని. స్తోత్రం. మనస్ఫూర్తిగా చెప్పండి, దేవా నాకు అటువంటి ఒక దర్శనం కావాలని. స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, నీ బిడ్డలు మోకరించిన వాడికి నీ తెలుసుకున్నా కాబట్టి స్తోత్రం. అలాగండి ఒక దర్శనం నీ బిడ్డలకి కలుగ చేయండి. యేసు నామములో ఆ దర్శనం నీ బిడ్డల తల మీదకి వచ్చిన స్తోత్రం. ఊరకంగా నిలబడడానికి నీ బిడ్డలకి బలపడుతున్నా యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి. ఇప్పుడు పాట పాడితే కానుకలు వెళ్తుంది, తర్వాత పిఏపీ స్టార్ట్ అవుతుంది. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా యేసయ్యా అభిషేకం నశించుచున్నానయ్యా. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించరా అభిషేకం లేక దర్శనమే రాక నశించుచున్నావయ్యా. కావలివాడు ఉదయం కోసం మెలకువ కలిగి చూచున్నట్లుగా, కావలివారు ఉదయం కోసం మెలకువ కలిగి చూచున్నట్టుగా నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా
పనైన గాని ఎప్పుడైనా దర్శించరావా నా యేసయ్యా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలో పాల్పంచుకోవడానికి నేను ఇచ్చిన భాగ్య కృపా వాత్సల్యం దేవానికి స్తోత్రం. మమ్మల్ని అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. పగటి వేళ మాకు ఇచ్చిన వాక్య సందేశాలు మా జీవితాన్ని బాగుపరుచుకు తీరడానికి దేవ సహాయం దయచేయండి. మాకు దొరికిన దర్శనం మా ప్రయాణంలో, మా వాక్య పరిచర్యలో, మా జీవితంలో సదుపాయాల్లో, సహాయాల్లో దేవ మాకు ఇచ్చిన దర్శనం వాడికగా మారి తీరడానికి సహాయం దయచండి. దర్శనంలో అభిమానం చెందిన వారిగా మారుటకు దేవ సహాయపరచండి. పనికిన వారిని వాటిని గురించి దేవ అభిమానం చెందకుండా దేవ పనికొచ్చే దేవుని నామానికి అభిమానం చెందేవారిగా మమ్మల్ని మార్చమని కోరుచున్నాం. దేవ సాక్ష్యం చెప్పిన బిడ్డలందరినీ కూడా దీవించండి. కానుకలు ఎత్తిన చేతులన్నీ కూడా దీవించండి. ఎత్తబడిన కానుకలు దేవుని యొక్క రాజ్య నిమిత్తం ఆడబడి తీరుతున్న దేవ సహాయం దయచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్.